ఇంట్లో కాళ్ళ సూప్ అయితే చేస్తున్నాము. కాళ్ళైతే ముందుగా మంచిగా మసులుతున్నాయి. అంతలోపు ఆయిల్ వేసుకొని బగారాకు, లవంగం, చెక్క మంచిగా వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి వేగగానే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. అందులోనే కొంచెం పుదీనా ఆకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది అన్నమాట. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది మొత్తం పట్టిన తర్వాత అందులో అయితే ముందుగా అయితే మనం మంచిగా మసాలా పెట్టుకున్నాం కదా ఆ కాళ్ళు అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ ముక్కలకు మొత్తం పట్టుకోవాలి ఏదైతే గ్రేవీ ఉందో. ఇదైతే ఉల్లిపాయలు అలాగే ఎల్లిపాయ పేస్ట్ అన్నమాట. అది కూడా అందులో వేసి మంచిగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా. అలాగే ఉప్పు అండ్ కారం వేసి ఒక 5 minutes దాకా కలుపుతూనే ఉండాలి. ముందుగా అయితే మంచిగా మసాలా పెట్టిన వాటర్ అయితే ఉన్నాయి కదా, అవైతే వేసుకోవాలి. మేము జారుగా కావాలని కొంచెం అయితే ఎక్కువ వాటర్ అయితే పోసుకున్నాము, కానీ టేస్ట్ అయితే